అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అయోధ్య నగరంపై భద్రతా బలగాలు పూర్తి నిఘా పెట్టాయి. డేగ కళ్ళతో కాపలా కాస్తున్నారు. రామ మందిరాన్ని భక్తులను కాపాడేందుకు హైటెక్ గ్యాడ్జెట్లు వినియోగిస్తున్నారు. 2 రోజుల్లో అయోధ్య రామాలయ గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న నేపథ్యంలో ఈ వేడుక చూసేందుకు లక్షలాది మంది చేరుకుంటారు. ఈ పవిత్రమైన వేడుక కోసం యావత్ దేశం 1000 కళ్ళతో ఎదురు చూస్తోంది. ఈ గ్రాండ్ ఈవెంట్లో ప్రధాని మోడీ సహా పలువురు బడా నేతలు పాల్గొంటారు. ఈ ప్రతిష్టా కార్యక్రమానికి వివిఐపి అతిథులు క్యూ కట్టనున్నారు. రామ్ లల్లా ప్రతిష్టాపనను న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇది పెద్ద ఈవెంట్ కావడంతో భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. అందుకే పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రజలను రక్షించేందుకు భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ మేరకు రామ జన్మభూమి కాంప్లెక్స్ను రెడ్ జోన్లో ఉంచారు.